హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్గా మనకు వండర్ఫుల్ క్లరికల్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా మీరు అప్లై చేయొచ్చు అనమాట. జాబ్లో చేరగానే 60,000 శాలరీ ఉంటుంది. సో దీనికి సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. మీకు గనక వీడియో నచ్చితే, నేను చెప్పే విధానం నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సంస్థ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ రావడం జరిగింది. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. సో మనకు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద వస్తుంది. ఈ వీడియోలో వచ్చేసి నేను ఎలా అప్లై చేయాలి, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా వాటన్నిటి గురించి అయితే డిస్కస్ చేశాను. సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా పేస్ట్ చేశాను. సో ప్రతి ఒక్కరు గైస్ అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇవన్నీ టెలిగ్రామ్ ఛానల్‌లోనే పేస్ట్ చేశాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. మనకు సెప్టెంబర్ 16 వరకైతే లాస్ట్ డేట్ ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు ఆ సెప్టెంబర్ 16 అప్లై చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే అప్లికేషన్ ఫార్మ్ కూడా మీకు నేను చూపిస్తానన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్‌కి సంబంధించి అలాగే మనకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడ్వర్టైజ్‌మెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సో నోటిఫికేషన్ డౌన్‌లోడ్ అయిపోయింది. దాని గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ. ఇదొచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థ అన్నమాట. మనకు వేకెన్సీ అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకుంటే ఎన్‌సీహెచ్‌ఎం 01/2025 అనమాట ఇది. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అనమాట. పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవి. సో చూసుకున్నట్టయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 12థ్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దని మెన్షన్ చేయడం జరిగింది. యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి సో ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, అలాగే ఓబీసీకి 3 ఇయర్స్, అలాగే మనకొచ్చేసి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకు పే లెవెల్ చూసుకుంటే జీపీ 2400 అనమాట. మనకు సాలరీ అక్షరాల 60,000 వరకైతే జీతం రావడం జరుగుతుంది. సో మనకిక్కడ స్కిల్ నార్మ్స్ చూసుకుంటే ఇక్కడ చూసుకున్నట్టయితే డిక్టేషన్ 10 మినిట్స్ ఎట్ ద రేట్ 80 వర్డ్స్ పర్ మినిట్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ 50 మినిట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 65 మినిట్స్ ఇన్ హిందీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు కంప్యూటర్. సో పొజిషన్ ఏదైతే అప్లై చేస్తామో మనం వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి అనమాట. గ్రేడ్ డి ఉద్యోగాలు ఇవి పర్మనెంట్ జాబ్స్. సో ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఈ డిక్టేషన్ ఉంటుంది 10 మినిట్స్, 80 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి 50 మినిట్స్ ఇంగ్లీష్ ఉంటుంది లేదా 65 మినిట్స్ హిందీ ఉంటుంది కంప్యూటర్ పైన. సో స్కిల్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే స్కిల్ టెస్ట్‌కి ఎలిజిబుల్. ఓకే. సో అప్లికేషన్ వచ్చేసి మనం ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫార్మాట్ కూడా వెబ్‌సైట్‌లో ఉంది. ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు వీడియో ఎండ్ వరకు చూసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఈ ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్ కూడా మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అప్లై బై సెండింగ్ ద డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద కాపీస్ ఆఫ్ నెసెసరీ డాక్యుమెంట్స్. సో అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ అప్ చేసి దాంతో పాటు మీరు డాక్యుమెంట్స్, డేట్ ఆఫ్ బర్త్ గాని, క్వాలిఫికేషన్స్ గాని, ఎక్స్‌పీరియన్స్ గాని, కేటగిరీ సో ఇవన్నీ అటెస్ట్ చేసి, ఎంక్లోజ్ చేసి సంతకాలు పెట్టి పంపించాల్సింది. 2 ద డైరెక్టర్ ఏ&ఎఫ్ ఎన్‌సీహెచ్ ఎంసీటీ ఏ34 సెక్టర్ 62 నోయిడా అని పిన్ కోడ్ కూడా ఇవ్వబడింది. సో ఈ అడ్రెస్‌కి ప్రతి ఒక్కరు పోస్ట్ చేయాల్సి ఉంటదనమాట. సో ఎన్వలప్ వచ్చేసి అప్లికేషన్ షుడ్ బి సూపర్‌స్క్రైబ్డ్ ఆన్ ద టాప్ యాస్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి. ఓకే. ఎన్వలప్ పైన ఇది రాయాల్సి ఉంటుంది క్లియర్‌గా. అప్పుడు మాత్రమే పంపించాల్సి ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి రికార్డ్ యాస్ అన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ 16/9/2025 క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 16 సెప్టెంబర్ అనమాట. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. 16 సెప్టెంబర్‌లో ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయాలని ట్రై చేయండి. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్‌లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో అప్లికేషన్‌తో పాటు ఎన్‌ఓసీ కూడా పెట్టి పంపించాల్సి ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఎన్‌హెచ్‌సీ రిజర్వ్స్ ద రైట్ టు షార్ట్ లిస్ట్ ద అప్లికేషన్ ఫిల్ ఆర్ నాట్ ఫిల్ ద వేకెన్సీ. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇన్అడ్వర్టెంట్ ఎర్రర్ ఇన్ పబ్లికేషన్ అడ్వర్టైజ్‌మెంట్ ద రిజల్ట్ విల్ బి ఆన్ ది బేసిస్ ఆఫ్ రిక్రూట్మెంట్ రూల్స్ ఆఫ్ ది పోస్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫార్మ్ కూడా మీకు చూపిస్తాను. అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేస్తున్నాను. సో అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా మీకు చూపిస్తాను. సో అప్లికేషన్ ఫార్మ్ కూడా డౌన్‌లోడ్ అయిపోయింది.
సో, అప్లికేషన్ ఫార్మ్ చూసుకున్నట్టయితే మనకిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇదొచ్చేసి ఫార్మాట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి. ఇక్కడ మీ ఫోటో అఫిక్స్ చేయండి. అఫిక్స్ చేసి దానిపైన సంతకం పెట్టండి. మనకు అన్‌రిజర్వ్డ్, అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఈడబ్ల్యూఎస్. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఇయర్స్, మంత్స్ అండ్ డేస్. ఫాదర్స్ నేమ్, నేషనాలిటీ, జెండర్ ఏదో మీరు టిక్ చేయండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అన్‌మ్యారీడ్. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ టిక్ చేయండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ టిక్ చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్ టిక్ చేయండి. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ గురించి యెస్ ఆర్ నో. పబ్లిక్ సెక్టర్ కంపెనీ, పబ్లిక్ సెక్టర్‌లో వర్క్ చేస్తున్న సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ అయితే యెస్ ఆర్ నో. సో, ప్రెజెంట్ కమ్యూనికేషన్ అడ్రెస్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రెస్ అయితే మెన్షన్ చేయండి. పర్మనెంట్ అడ్రెస్, ప్రెజెంట్ కమ్యూనికేషన్ సేమ్ అయితే రెండిటి సేమ్ మెన్షన్ చేయండి. సో, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ మాత్రం ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్నాయి మాత్రమే ఎంటర్ చేయండి. ఓకే. ఎందుకంటే ఏ డీటెయిల్స్ ఉన్నాయో దాని ఇన్ఫర్మేషన్ పాస్ అయితే దానికైతే చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లోకి వెళ్ళిపోదాం. ఎగ్జామినేషన్ పాస్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డ్, యూనివర్సిటీ, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్. సో, ఇవన్నీ ఉండడం జరుగుతుంది. ఓకే. సో, ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం ముందుగా. సో, నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, పోస్ట్ హెల్డ్, పే డ్రాన్, ఫ్రమ్, టు, అలాగే నేచర్ ఆఫ్ డ్యూటీస్. ఓకే. సో, ఇవన్నీ మెన్షన్ చేసి నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండెడ్ ఇఫ్ ఎనీ యూజ్ అడిషనల్ షీట్స్ ఇఫ్ రిక్వైర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. నేమ్ ఆఫ్ ది ట్రైనింగ్ ఆర్గనైజ్డ్ బై డ్యూరేషన్. అలాగే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదుంటే అది మెన్షన్ చేయండి. లిస్ట్ ఆఫ్ ఎన్‌క్లోజర్స్. మీరు ఏమేమి ఎన్‌క్లోజ్ చేశారో దాని గురించి రాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు, అటెస్ట్ చేశారు, ఎన్‌క్లోజ్ చేయడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే ప్రూఫ్ ఆఫ్ కేటగిరీ, ప్రూఫ్ ఆఫ్ డిసబిలిటీ, ఎక్స్‌పీరియన్స్ ప్రూఫ్. సో, వీటన్నిటి గురించి మీరు అటెస్ట్ చేసి, ఫిలప్ చేసి, సిగ్నేచర్ పెట్టి, మీ పేరు రాసి, సంతకం పెట్టి, ప్లేస్, డేట్ పెట్టి మీరైతే పోస్ట్ అయితే పంపించాల్సి. పోస్ట్ ఎక్కడ పంపించాలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా! పోస్ట్‌లు ఎక్కడ పంపించాలనేది కూడా మీకు ఆల్రెడీ నేను చూయించాను. సో, ఈ అడ్రెస్ ఉంది కదా ఇక్కడ. టు ద డైరెక్టర్ ఏ&ఎఫ్ ఎన్‌సీహెచ్‌ఎంసీటీ ఏ34 సెక్టర్ 62 నోయిడా 201309 అనమాట. సో, ఈ పిన్ కోడ్‌కి మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఓకే గైస్. సో, ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. గ్రేడ్ డి ఉద్యోగాలు, క్లరికల్ లెవెల్, మంచి జాబ్ ఆపర్చునిటీ, మంచి సాలరీ. సో, అప్లై చేయండి అందరూ. సో, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో, ఇంకా మీకేమైనా క్వెరీస్ ఉంటే యూ ఆర్ ఫ్రీ టు కామెంట్ ఆన్ ద ఛానెల్. సో, అక్కడ కామెంట్ చేసి మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మీరు కామెంట్ చేయండి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను క్లియర్‌గా నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి ప్రతి ఒక్కరు. సో, ఇక్కడ స్కిల్ టెస్ట్ ఉంది. అది మర్చిపోకండి ప్రతి ఒక్కరు. సో, వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థి షేర్ చేయండి ఈ వీడియోని. నచ్చితే గనక అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో, గైస్ అగైన్ ఐయామ్ రీట్రేటింగ్ ఈ డాక్యుమెంట్, అప్లికేషన్ ఫార్మ్ ఎవ్రీథింగ్ టెలిగ్రామ్ ఛానెల్‌లోనే పెడతాను. అక్కడ మీరు జాయిన్ అయ్యి అక్కడి నుంచి మీరు లింక్ అవన్నీ తీసుకోండి. ఓకే. సో, ఇంతటితో వీడియో ముగిస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి గణితం, మంచి నోటిఫికేషన్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.